రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. ఇన్ని కష్టాలు వస్తున్నప్పుడు నేను ఇంట్లో ఉండి నేను బాధ పెట్టకూడదమ్మా. నాకు కష్టాలు కొత్త కాదు. ఆశ్రమంలో ఆయమ్మ నన్ను తిట్టి తిట్టి నాకు అలవాటైపోయింది. పార్వతమ్మ గారు నీతో మాట్లాడకపోవడం, నేను వచ్చిన దగ్గర నుంచి నువ్వు సంతోషంగా ఉండకపోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నన్ను వెళ్ళిపోమని పెద్దమ్మ గారు చాలా గట్టిగా చెప్పారు. నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నాకెవ్వరూ లేకపోయినా శివయ్య ఉంటాడు, ఏదో ఒక దారి చూపిస్తాడు. నన్ను క్షమించమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా. బంగారు తల్లి, ఓ మల్లి బంగారు తల్లి, చిదికిన సెలసిరి మల్లి, లోకం తెలియని జాబిల్లి. చిదికిన సెలసిరి మల్లి, లోకం తెలియని జాబిల్లి. ఓ మల్లి బంగారు తల్లి, బంగారు తల్లి. భూమి, ఏంటి తల్లి, ఈ అమ్మని వదిలేసి వెళ్ళిపోతున్నావా? నా మీద నీకు కోపం వచ్చిందా? నేనంటే నీకు ఇష్టం లేదా? ఇంట్లో ఉండడం ఇబ్బందిగా ఉందమ్మా? అది కాదమ్మా. ఏం జరిగిందమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా అర్థం కాలేదండి. టైం కాని టైంలో లేచి వెళ్ళిపోతుంది అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని అర్థం. అమ్మా భూమి, నీకు ఎవ్వరూ లేరు అన్నది ఎంత నిజమో నువ్వు నాకు పరిచయమై ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరన్నది కూడా అంతే నిజం. నువ్వు వెళ్ళిపోతే నేను అనాథనైపోతాను. దయచేసి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. నాకు తెలుసమ్మా నువ్వెందుకు వెళ్ళిపోవాలనుకున్నావో. మా అత్తయ్య ఏదో అలా మాట్లాడిందని నువ్వు మనసులో పెట్టుకున్నావు కదూ. తను చాలా మంచిదమ్మా. నేను ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి నన్ను తన సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకుంది. ఇప్పుడు కూడా నేను వంట చేస్తూ ఉంటే నా చేతికి గాయమైతే ముందు విలవిల్లాడేది మా అత్తయ్యే. ఆవిడ నాకు అత్తయ్య కాదు, అమ్మ.
అలాంటి ఆవిడ కొన్ని అనివార్య కారణాల వల్ల నన్ను అనరాని మాటలంటూ బాధ పెడుతుంది, నిన్ను కూడా బాధ పెడుతుంది. ఆవిడ మాటల్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుని మా నుంచి దూరం కావద్దమ్మా. మమ్మల్ని వదిలేసి నువ్వు వెళ్ళొద్దు. లేదమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను. అయితే ఈ అమ్మకి ప్రామిస్ చేయి, ఎక్కడికి వెళ్ళనని మాటివ్వు.